అలో టీవీ. హైడ్రా పేరు చెబితే చాలు హైదరాబాద్ ప్రజలు హడలెత్తిపోతున్నారు. తెల్లవారుతుందంటేనే చాలు ఎక్కడ హైడ్రా వాళ్ళు వస్తారో అని భయంతో ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు చెరువుల్లో కట్టిన విల్లాలనే టార్గెట్ చేసిన హైడ్రా బఫర్ జోన్ లో ఉన్న సామాన్యులపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మూసి పాత బస్తీలపై దృష్టి సారించింది. రివర్ బెడ్ లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. ఒక్కో టీంలో తహసీల్దార్లతో పాటు 5 ఆఫీసర్లను పెట్టింది. రివర్ బెడ్ లో 2166 ఇండ్లు ఉన్నాయి. వీటిలో 300 ఇండ్లు బఫర్ జోన్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్తాపూర్, ఆటోనగర్ లో ఇంటింటికి మార్కింగ్ చేసింది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మూసి ఆక్రమణాల కూర్చివేతల్లో భాగంగా ఇండ్లు కోల్పోయిన పేదవారికి 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం రిజర్వ్ చేసింది. దీంతో వెంటనే కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది. మూసి చుట్టూ ఉన్న ఆక్రమణాల లెక్క తేల్చే పనిలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. హద్దులు లెక్క తేల్చుతూ మార్కింగ్ చేస్తున్నారు. అంటే మార్కింగ్ ఉన్న వరకు నిర్మాణాలు ఏమున్నా కూల్చివేయబోతున్నారు. కూల్చివేతల సందర్భంగా కన్నీరు మున్నీరు అవుతూ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు చాలా కనిపిస్తున్నాయి. కనీసం తమ సామాన్లు తీసుకొనివ్వటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈసారి మూసి చుట్టూ అక్రమ నిర్మాణాల్లో ఉన్న వారిని డబుల్ బెడ్రూమ్లకు షిఫ్ట్ అయ్యే వరకు సమయం ఇచ్చి కూల్చివేతలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే మూసి పరిధిలో కూల్చివేతల్లో ఓవైసీ బ్రదర్స్ కు సంబంధించిన భవనాలు కూడా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి దీనిపై ఓవైసీ బ్రదర్స్ ఏ విధంగా స్పందిస్తారో.